అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల పాత్ర అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు నేను చెప్పబోయేది ఉత్సాహం. ఉత్సాహం మనిషిలోని అంతర్గత శక్తి సామర్థ్యాలను బయటికి తీస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఉత్సాహం లేనిదే ఎవరూ ఏ గొప్ప పనిని సాధించలేరు. మీ పిల్లలు నిత్యం ఉత్సాహంగా ఉండేలా ప్రేరేపించండి. మాట్లాడే మాటలు, నడిచే నడకలు, ఇతర ప్రవర్తనలో ఉత్సాహం ప్రతిబింబించాలి. ఉత్సాహం, విజయం ఒకదాని వెంట ఒకటి వస్తాయి. మీ పిల్లల్లోని మంచిని పొగడటం, ప్రోత్సహించటం వల్ల వారు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. మనుషులకి ఉండే కోరికలన్నింటిలోకి అతి తీవ్రమైనది అవతలి వారు తమని మెచ్చుకోవాలని కోరుకోవటం. తమ అవసరం ఎవరికీ లేదన్న భావన ఎంతో బాధ కలిగిస్తుంది అని ఒక మానసిక శాస్త్రవేత్త అంటారు. పిల్లలను సందర్భానుసారంగా మెచ్చుకోవటం, ప్రోత్సహించటం వల్ల రెట్టించిన ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు సాధించగలుగుతారు. ఇందుకు విరుద్ధంగా తరచూ హేళన చేయబడే పిల్లలు, కించపరచబడే పిల్లలు, విమర్శలు ఎదుర్కొనే పిల్లలు ఉత్సాహంగా పనిచేయటానికి ఇష్టపడరు. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం విమర్శ, తప్పుపట్టడం అనేవి ఎదుటి వ్యక్తిలోని ప్రతికూల లక్షణాలను పెంపొందిస్తాయి. విమర్శ, తప్పుపట్టడం వల్ల ఎదుటి వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి. సహాయపడాలనే కోరికతో విమర్శించటం చేయాలి. విమర్శించటం అనేది తప్పుపట్టేది కాక సరిదిద్దేట్టుగా ఉండాలి. మీరు మీ పిల్లలతో నీకేం చేత కాదు, నువ్వు ఎప్పుడూ ఇంతే అని విమర్శించే అలవాటు ఉంటే దాన్ని మార్చుకోవాలి. ఇంకా బాగా ఎలా చేయాలి, ప్రస్తుతం చేస్తున్న పనిలో లోపాలు ఎలా సరిదిద్దుకోవాలి అనేవి మాత్రం సర్ది చెప్పాలి. ఫలితాలు అనుకున్నట్లుగా రాలేకపోయినంత మాత్రాన అసలు పని చేయటమే చేత కాదని కాదు. ఎలా పని చేయాలో సరిగ్గా తెలియదని, తెలిసినా అమలులో పెట్టలేదని అర్థం. లోపం ఎక్కడ ఉందో గుర్తించి సరిదిద్దుకునే మార్గం చెప్పటమే నిర్మాణాత్మక విమర్శ. అలాగే ఇతరులను సంతోషపెట్టడం. నాకు విజయ రహస్యం తెలియదు కానీ ఓటమికి రహస్యం తెలుసు. అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించటమే ఓటమికి కారణం అంటారు జిల్ కోస్బీ అనే శాస్త్రవేత్త. తమ పిల్లలు అందరి మెప్పు పొందాలని, అందరినీ సంతోషపెట్టే ప్రవర్తనను, అలవాట్లను కలిగి ఉండాలని చూడటం సరికాదని దీని అర్థం. అందరినీ సంతోషపెట్టాలని చూడటం పరాధీన మనస్తత్వాన్ని సూచిస్తుంది. అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం సగటు తల్లిదండ్రులు తమ పిల్లలతో వారానికి 15 నిమిషాలు మాత్రమే అర్థవంతమైన సంభాషణ చేస్తారని తేలింది. మీరు ఉన్న సమయాన్నంతా ధనం సంపాదించటానికే ప్రయత్నిస్తారు. అలాంటిది మీ పిల్లల గురించి ఎందుకు శ్రద్ధ తీసుకోరు? మీ సంపాదనంతా చివరికి దక్కేది వాళ్ళకే కదా అని సోక్రటీస్ కొన్ని వందల సంవత్సరాల నాడే తల్లిదండ్రులను ప్రశ్నించారు. నేటి ఉరుకుల పరుగుల యుగంలో సోక్రటీస్ మాటలు మరింత అర్థవంతంగా కనిపిస్తాయి. తల్లిదండ్రులు రోజు పిల్లలతో గడిపే నాణ్యమైన సమయం బాగా తగ్గిపోతోందని అధ్యయనాలు చూపుతున్నాయి. ఇది భావి సమాజానికి మంచి పరిణామం కాదు. ఎంత బిజీ కార్యక్రమాలు ఉన్నా తమ డైరీలో తమ పిల్లలతో రోజు కాసేపు గడపటానికి సమయం ఇవ్వాలి. ఆ సమయం కూడా నాణ్యమైనదిగా ఉండాలి. అంటే పిల్లల చదువు గురించి చర్చించటం, జీవితపు విలువలు నేర్పించటం చేయాలి. మీరు రోజు పిల్లలతో గడిపే సమయాన్ని రెట్టింపు చేయగలిగితే వారి విజయావకాశాలను ఎన్నో రెట్లు పెంచినట్లే. అందరికీ నమస్కారం.